ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఒక్కొక్క కేసు నెమ్మదిగా క్లోజ్ చేయించుకుంటున్నారని చెప్పేసి అందులో భాగంగానే ఫైబర్ నెట్కి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసును కూడా క్లోజ్ చేసేటట్టుకు కుట్రలు జరుగుతున్నాయని దీనికి సంబంధించి విచారణ జరిపించాల్సిందిగా ఫైబర్ నెట్ మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి పూనూరు గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. పూనూరు గౌతమ్ రెడ్డి మాజీ ఫైబర్ నెట్ చైర్మన్గా పనిచేశాడు వైఎస్ఆర్సీపీ హయాంలో. అయితే ఇప్పుడు ఆయన ఈ యొక్క ఫైబర్ నెట్కి సంబంధించి చంద్రబాబు గారి 2014 నుంచి 19 హయాంలో కుంభకోణం జరిగింది, ఆ కేసు ఎలా క్లోజ్ చేస్తారని చెప్పేసి ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏమంటారు ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి? 2019 మే 30 తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్లో అవినీతి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎప్పుడు నమోదు చేశారు? 2023 సెప్టెంబర్ 9 స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వరుస క్రమంలో అక్టోబర్ నెలలో ఈ కేసు నమోదు చేసుకుంటూ వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆయన ఫైబర్ నెట్ల అవినీతికి పాల్పడ్డారు అనే సాక్ష్యాధారాలు 2019 మే 30 నుంచి 2023 అక్టోబర్ దాకా వీళ్ళు సేకరించి దాని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారణ చేసుకొని ఆయన మీద కేసు నమోదు చేసి ఉండాలి. మరి 2019 అక్టోబర్ నెలలో ఆయన మీద కేసు నమోదైతే ఆయన తర్వాత న్యాయస్థానం నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. జూన్ 4 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి మీరు ఏం తెచ్చారు? ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఈ అవినీతి జరిగింది, ఈ అవినీతి వల్ల ఈ రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ లబ్ధి చేకూరింది అనే సాక్ష్యాలు ఏదైనా న్యాయస్థానం దృష్టికి తేవాలి కదా. మరి ఇదే గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉండి ఆ రోజు తన ముందు ప్రభుత్వ హయాంలో అంటే తాను బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇదే ఏపీ ఫైబర్ నెట్లో అక్కడ లోపాలు, అక్కడ అవినీతి, అక్కడ కొనుగోళ్లలో లోపాలు జరిగినాయా, ఎక్కడ అవినీతి చోటు చేసుకుంది, నియామకాల్లో అవినీతి చోటు చేసుకుందా, లేదు దాని అంటే ఆ 10 లక్షల కేబుల్ కనెక్టివిటీ 10 లక్షల కనెక్షన్స్ వారసత్వంగా వీళ్ళకి దక్కినాయి, ఈ 10 లక్షల కనెక్షన్స్ ఇచ్చే క్రమంలో అవినీతి చోటు చేసుకుందా, లేదు 10 లక్షల కనెక్షన్స్ చూపించి 15 లక్షల కనెక్షన్స్ ఇచ్చి 5 లక్షల కనెక్షన్స్ వాళ్ళు జేబులు వేసుకుంటున్నారా, ఏదో ఒక సాక్ష్యాలు ఆధారాలు మీ దగ్గర ఉండాలి కదా. వాటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత కదా ఆయన మీద కేసు పెట్టాల్సింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం అని చెప్పని తగుదనమ్మా నేను ఒకటి ఉన్నాను అని చెప్పని ఆ రోజు ఎగేసుకొని వచ్చి కేసు పెట్టావు. మరి 2019 మే 30 నుంచి కేసు నమోదు చేసే నాటికి నువ్వు సాధించిన సేకరించిన సాక్ష్యాధారాలు ఏంటి? ఆయన మీద కేసు నమోదు చేసేటప్పుడు పోనీ ఆయనకి ఏదో నోటీసులు ఇచ్చి మీ మీద ఈ కార్పొరేషన్లో మీరు అవినీతికి పాల్పడ్డారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీని మీద విచారించాలి అనుకుంటున్నామని చెప్పని ఆయనకి ఏదో నోటీసులు ఇచ్చి ఆయన వివరణ తీసుకున్నారా? ఆయన సంబంధించిన ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎదురుపెట్టి ఆయన ఏమైనా ప్రశ్నించారా? ఏ ప్రక్రియ జరగల. ఖాళీ ఒక కేసు నమోదు చేశారు. ఎందుకు నమోదు చేశారు? ఒక గాలి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు కాబట్టి అందులో కనుక ఆయనకి న్యాయస్థానం నుంచి బెయిల్ వస్తే ఇమ్మీడియట్గా ఆయన బెయిల్ నుంచి రాకుండా, ఎందుకంటే ఆ రోజుల్లో వైసీపీ మంత్రివర్గం మొత్తం నారాయణ స్వామి లాంటి వాళ్ళందరూ కూడా ఎన్నికల దాకా చంద్రబాబు లోపలే ఉండాలి అంటే అసలు ఇష్టరీతిన ఆఖరికి భువనేశ్వర్ గారిని ఉద్దేశించి కూడా నీ మొగుడు దీపావళి, సంక్రాంతి, ఉగాది కూడా జైల్లోనే అని చెప్పని పోస్టులు పెట్టారు వాళ్ళ సోషల్ మీడియాలో. అంటే జుగుస్సాకరమైన పదజాలంతో ఉచ్చం నీచం మరిచి వాళ్ళు ఊహించింది వేరు. మేము వరుస క్రమంలో ఒక్కొక్క కేసు నమోదు చేసుకుంటూ వెళ్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక కేసులో బెయిల్ తీసుకొని బయటికి రాగానే ఆ జైలు వాకిట్లోనే ఇంకొక కేసులో అరెస్ట్ చేసి మళ్ళీ లోపలికి పంపించగలం. అయితే వాళ్ళు ఊహకు అందకుండా ఆయన అన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకోగలిగారు. అయితే సరే ఆయన బెయిల్ అయితే తెచ్చుకున్నారు, కానీ తర్వాత 9 నెలలు మీరే అధికారంలో ఉన్నారు కదా. నవంబర్ 1 తారీఖు ఇప్పుడు బెయిల్ వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చారు. మరి ఆ తర్వాత జూన్ 4 దాకా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 8 నెలల పూర్తి కాలం మీరు అధికారంలో ఉండి జనరల్గా ఒక కేసు నమోదై ఉంటే 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి. 90 కాదు 180, 180 కాదు 270 రోజులు మీరే ఉన్నారుగా. ఎందుకని ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాల? ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఒక్క రూపాయి మనీ ట్రైల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఈ రూపంలో అవినీతి జరిగింది, పలానా సంస్థ నుంచి పలానా వ్యక్తి ద్వారా పలానా అకౌంట్కి లేదు పలానా వ్యక్తి ఇంత రూపంలో క్యాష్ ఇచ్చాడనో ఏదైనా ఒక్క సాక్ష్యాన్ని మీరు సబ్మిట్ చేయలేపారే. అంటే ఏంటి, అక్కడ మీరు నమోదు చేసింది ఫేక్ కేసులు. కేవలం
జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయన్ని వెంటాడుతా ఇంకా విచారణ జరుగుతూ ఉన్నాయి కొన్ని. ఇటువంటి సందర్భంలో గతంలో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండొచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి జైలు జీవిత చరిత్రే చంద్రబాబుకు కూడా ఉంది అని చెప్పని నిర్ధారణ చేయడం కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా సగర్వంగా ఆయన ఏం చెప్పేవాడు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి జైలు మేట్లు ఉన్నారు అని చెప్పేవాడు. నేను పలానా వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి నేను ఎంఏ చదివా, ఇతను ఎక్కడ ఏ కాలేజీలో ఏం చదువుకున్నాడో ఇతని క్లాస్మేట్స్ ఎవరో చెప్పమను అనేవాడు. అంటే అతని చదువు ఫేక్, అతని డిగ్రీలు ఫేక్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బాహాటంగా ప్రస్తావించేవాళ్ళు. అతని క్లాస్మేట్లు ఎవరో ఆవిడకి తెలియదు, స్కూల్ మేట్లు ఉన్నారు, స్కూల్ అప్పుడు ఉన్నారు. ఆ స్కూల్ అప్పుడు మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి క్లాస్మేట్లు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో మేము ఇంటర్ చదివామని కానీ, జగన్మోహన్ రెడ్డితో మేము డిగ్రీ చదివామని కానీ, జగన్మోహన్ రెడ్డితో మేము పలానా అతను కంపెనీ సబ్మిట్ చేసిన ప్రొఫైల్లో ఎంబీఏ అని చూపించాడు, పలానా చోట పలానా కాలేజీలో మేము ఎంబీఏ బ్యాచ్మెంట్లు అని కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే ఇతను చదివాడో లేదో కూడా తెలియదు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి సగర్వంగా ఈయన చెప్పుకునేవాడు. లోకేష్ కూడా చాలా సందర్భాల్లో నా క్లాస్మేట్స్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి జైలు మేట్లు ఉన్నారు అనేవాడు. ఇవి అతనికి రగిలిపోతూ ఉండేవి. అరే మాట్లాడితే నన్ను జైలు అంటున్నారు, ఆ జైలు ఏదో వీళ్ళకు కూడా తగిలిద్దామని చెప్పని కేవలం ఆ కక్ష తన ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి కక్ష సాధింపు దూరంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు గాను ఈ పక్కనున్న ఈ పక్క వాయిద్యకారులంతా కూడా తలా ఒక చెయ్యేసి తలా ఒక కేసు నమోదు చేయించారు. ఉచితంగా ఇసుకిస్తే ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ ప్రకారం ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇస్తే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న కేసు పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ కాల, అలైన్మెంట్ అవ్వాలా, రోడ్డు ఫార్మేషన్ కాల, దాంట్లో వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అలైన్మెంట్ మార్చుకోవడం ద్వారా 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చుకున్నాడు అని చెప్పని ఒక కేసు పెట్టారు. లిక్కర్ పాలసీలో తప్పులు చేశారని ఒక కేసు పెట్టారు. అంటే ఇట్లా వరుస క్రమంలో ఒక్కొక్క కేసు పెట్టుకుంటూ వెళ్ళి ఆయన ఏదో వేధింపులకు గురి చేయగలిగాం అనుకున్నారు. ఇవాళ ఇప్పుడేమంటాడు గౌతమ్ రెడ్డి, దీని మీద విచారణ జరగాలి అంటున్నాడు. ఇప్పుడు విచారణ చేయటువంటి మీరేం గడ్డి పీకారు? మీ పాలనా హయాంలో మీరెందుకు విచారణ చేయలేదు? కేసులు పెట్టినాళ్ళు మీరు విచారణ చేసి ఆయన ప్రమేయాన్ని నిర్ధారించుంటే ఇవాళ అంటే కేసులో వాస్తవాలు లేవని చెప్పి ఎందుకు కొట్టేస్తాయి న్యాయస్థానాలు? మీరు సాక్ష్యాధారాలు సేకరించగలిగి ఉండి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టుంటే ఇవాళ మీకు బలమైన పునాది దక్కుండేది కదా. ఇన్ని సాక్ష్యాలు మేము సబ్మిట్ చేసాం, ఇంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ మేము గ్యాదర్ చేసాం, ఎలా కొట్టేస్తారు కేసు అని వాళ్ళ న్యాయస్థానాన్ని మీరు ప్రశ్నించవచ్చు. ఏమీ లేని ఒక గాలి బోగు చేసి గాలి ఆరోపణలతో ఒక గాలి కేసులు పెడితే అవి నిలుస్తాయా? ఇక్కడ ప్రభుత్వం కూడా తప్పుంది, చంద్రబాబు నాయుడు గారితో కూడా 100% తప్పుంది ఈ విషయంలో. ఇదే గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉండగా అతని ఆధ్వర్యంలో 600 మంది వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు ఎప్పుడూ ఎక్కడ ఇందులో పనిచేయాల. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 10 లక్షల కనెక్షన్స్ ఉండేవి. ఆ రోజు 130 మంది సిబ్బంది పనిచేశారు. ఈ గౌతమ్ రెడ్డి ఇతని ఆధ్వర్యంలో ఏపీ ఫైబర్ నెట్ ఇతని బాధ్యతలు చేపట్టినాక 10 లక్షల కనెక్షన్స్ 5 లక్షలకు వచ్చినాయి. 5 లక్షల కనెక్షన్స్కి 600 మందిని ఉద్యోగస్తులను చూపించి నెల జీతాలు డ్రా చేశారు. తీరా చూసి వాళ్ళంతా ఫేక్ అపాయింట్మెంట్లు, ఒక్కడికి ప్రాపరు అపాయింట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ జరగల. అంటే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు. కోట్లాది రూపాయలు ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ డబ్బులు ఇట్లా వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టినందుకు ఈ గౌతమ్ రెడ్డిని లోపల వేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు వేయకుండా అట్టి పెట్టారు. అదే సందర్భంలో రామ్ గోపాల్ వర్మ అతను జగన్మోహన్ రెడ్డి గురించి సినిమాలు తీశాడు. ఆ సినిమాలు తీస్తే అంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రచారం కోసం సినిమాలు తీస్తే వాటికి పేమెంట్ ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించారు. దానికి బాధ్యుడిగా ఈ గౌతమ్ రెడ్డిని లోపలయ్యాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ జైలుకి వెళ్లాల్సిన వ్యక్తులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉమామహేశ్వర శాస్త్రి అని చెప్పని ఒక బ్రాహ్మణ అతని ఇల్లు కబ్జా చేసి అతని స్థలంలో ఇతను బిల్డింగ్లు కట్టుకుంటే అతను హత్యాయతనం కేసు నమోదు చేస్తే ఊరొదిలి పారిపోయిన వ్యక్తి ఇతను ఈ గౌతమ్ రెడ్డి. కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాక అప్పుడు వచ్చాడు బయటికి. ఇటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు, కబ్జాదారులు, స్కామ్స్టర్సు, ఆ ఫైబర్ నెట్ నిలువున గుల్ల చేసిన వ్యక్తులు వీళ్ళు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ తప్పులేంటి, వాళ్ళ హయాంలో ఏం జరిగిందనేది విచారణ చేయాల్సిన స్థాయిలో, వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళని జవాబుదారీ చేయాల్సిన స్థాయిలో చేయకపోవటం కూడా
ఇవాళ ఈ గౌతమ్ రెడ్డి వంటి వాళ్ళకి కాళ్ళు వచ్చినాయి. ఇక్కడ ఇంకొక వార్త కూడా నేను విన్నా. విజయవాడలో స్థానికంగా ఉన్న కొందరు తెలుగుదేశం నాయకులు కూడా ఈ గౌతమ్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఉమామహేశ్వర శాస్త్రి కేసు విషయంలో వాళ్లే ఇతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని వార్తలు వింటున్నాం. ఇవాళ తెలుగుదేశం నాయకులు సిగ్గుపడాలి, తలలు గోడకేసి కొట్టుకోవాలి. కారణం ఏంటి అంటే మీ నాయకుడి మీద ఇతని వాళ్ళ అంటే తప్పుడు విధానాల్లో కేసు కొట్టేయించుకున్నారు అని చెప్పని, కేసు విచారణ సాగాలి అని చెప్పని అతను హైకోర్టుకి వెళ్ళాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నాం? కట్లపాముతో స్నేహం చేసిన మాత్రాన కట్లపాము ఏమి సాధు జంతువు కాదు. ఆ స్నేహం చేయబోయే ముందు ఎవరితో చేస్తున్నాం అనేది మీరు మొట్టమొదటి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.